అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త 1వ అధ్యాయం తొలి వచనంలోని 3వ ప్రకటన, వాక్యము దేవుడై ఉండెను. అక్కడ మనం సంచరిస్తూ ఉన్నాం. ఆ ప్రకటనను పలు నేపథ్యాలలో నుండి గ్రహించే ప్రయత్నంలో అనేక విషయాలను పరిగణలోనికి తీసుకొని మనం అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యోహాను సువార్త వ్రాసే కాలం నాటికి లిఖిత పద్ధతులను గురించి, అక్షరాస్యతను గురించి, మళ్ళీ యోహాను తను వ్రాసిన ఆ సువార్తను ఎలా వ్యాప్తికి తెచ్చాడు, వాటి గురించి ఊహాత్మక విశ్లేషణ మనం మొన్న చేసుకున్నాం. నిన్న నేను సాగర్ వెళ్ళాను. ఈ వాక్యాన్ని లోతుగానే అధ్యయనం చేసుకుందాం. ఎందుకంటే అధ్యయనం అనేది అనంతం. నా లెక్కలో అధ్యయనం అనేది అనంతం. అనంతమే కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో నిత్య అన్వేషణ మనకు తప్పనిసరి అవుతుంది. అందువలన రిలేటెడ్ సబ్జెక్ట్ లేకపోతే దానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మనం సేకరించటం, పంచుకోవటం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ బిడ్డలకి ఆహ్వానాశీస్సులు. 1998 నేను 99 నుండి కంప్యూటర్ వాడుతూ ఉన్నాను. అంటే అప్పటికి ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ వాడుతూ ఉన్నాను. ముఖ్యంగా 2008 తర్వాత అప్పుడు డేటా సిమ్స్ ఉండేవి, అవి వాడేవాడిని. ఇట్లా విస్తృతంగా కేబుల్ నెట్వర్క్ అది లేదు. 2008 తర్వాత పరిచయం అయింది, ఇంటర్నెట్ పరిచయం అయింది, డేటా నెట్ పరిచయం అయింది. అప్పుడు చూసిన గుర్తు 2008 లేకపోతే తర్వాత అటు ఇటుగా చూసుంటాను. 1998లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి బిడ్డలు. కిరణ్ కుమార్ అలాగే మెర్సీ జాయ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ ఇది యూట్యూబ్లో సీరియల్గా వచ్చింది. మీరు ఎప్పుడైనా అధ్యయనం అయిన తర్వాత ఈ ప్రయోగం చేయండి. ఇప్పుడే చేయబాకండి, ఇప్పుడు వినండి, ముందు ప్రయోగం చేయండి. ఇవాళ ప్రయోగాన్ని గురించి మాత్రమే నేను చెబుతాను. షాలేం రాజు పండిటి బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. దానిలో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, గలిలయుడైన యేసు యూదుల నిరీక్షణకు నిలయమైన మెస్సియాగా ఎలా రూపాంతరపరచబడ్డాడు, లేకపోతే ఎలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, దాన్ని ఎలా సౌవార్తికులు లేక లేఖనకర్తలు ప్రత్యక్షపరిచారు అనేది. అంటే నేను నా భాషలో, నా భావనలో చెబుతున్నాను. బట్ అద్భుతమైన 4 ఎపిసోడ్లు ఉంటాయి. 4 అనుకుంటున్నాను, నేను గుర్తులేదు నీకు, ఎందుకంటే నాకు సడన్గా అది భావదర్శనంలోనికి వచ్చింది. వెంటనే నేను మొదలుపెట్టాను, అందుకని చెబుతున్నా. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైవ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి, యూట్యూబ్ దాకా కూడా వద్దు, జస్ట్ మీ సెర్చ్ బార్లో, ఇది ఫోన్లో ఉన్న సెర్చ్ బార్లో, గూగుల్ సెర్చ్ బార్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్
దీనిని గురించి వివరించండి అని జస్ట్ అడగండి. ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, తెలుగులోనే అడగండి, ఇంగ్లీష్ కూడా ఆయన అవసరం లేదు. ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్. వెంటనే దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం వచ్చింది. ఇద్దరు రచయితలు, వేరు రచయితలు అది వ్రాశారు. ఆ తర్వాత అది సీరియల్గా లేకపోతే యూట్యూబ్లో వచ్చింది. బహుశా బ్రాడ్కాస్ట్ అయి ఉంటుంది వేరే ఛానల్లో, నేను ఇంకంత లోతుకు వెళ్ళలేదు. దాని గురించిన సంక్షిప్త వివరణ వెంటనే గూగుల్ మీకు ఇస్తుంది. దాంతోపాటు లింక్స్ కూడా ఇస్తుంది, అసలు థంబ్నెయిల్సే ఇస్తుంది. ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్. ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళండి, 1:50 ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళండి, వెళ్ళి ఊరికి అలాగా చూడండి. అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, పూర్తిగా వెళ్ళమని అంటలా నేను, ఎందుకంటే పూర్తిగా వెళ్ళలేరు అని నాకు తెలుసు కాబట్టి. అది ఖచ్చితంగా వెళ్ళలేరు అని నాకు తెలుసు కాబట్టి. ఓకే, ఒక 2 నిమిషాలు చూడండి, బాగుంటాయి ఆ విజువల్స్, ఆ వాయిస్ కూడా బాగుంటుంది. ఓ 2-3 నిమిషాలు చూసిన తర్వాత ఇంకా దాన్ని యూట్యూబ్లో ఓపెన్ చేయండి. మీకు వచ్చిన లింక్లో ఉన్న, అంటే గూగుల్ సెర్చ్ బార్లో థంబ్నెయిల్ వస్తుంది, అది కాదు, అక్కడ నీకు లింక్ దొరకదు. వెంటనే విజిట్ అని కొడితే దాంట్లోకి వెళ్ళిపోతాం, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. లేకపోతే ఓపెన్ ఇన్ యూట్యూబ్ అని కొట్టి, లేదు యూట్యూబ్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఇది సబ్జెక్ట్. ఫస్ట్ పార్ట్ యూట్యూబ్లో ఫస్ట్ పార్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాని దగ్గర యూట్యూబ్ ఎపిసోడ్ కింద షేర్ అని ఉంటుంది కదా, యారో మార్క్తో ఇలాగా షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ కాపీ ద లింక్ అని, కాపీ లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. లింక్ కాపీ అవుతుంది, ఇబ్బంది లేదు. ఏది మనం ఫోన్లోనే చేసుకోవచ్చు. కాపీ లింక్ చేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అని టైప్ చేసి ఇంగ్లీష్ ఇది వస్తుంది. ఆ తర్వాత దాన్ని షేర్లోకి వెళ్ళి కాపీ లింక్ చేసుకోండి. కాపీ లింక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అధ్యయనం పని చేద్దాం. బిడ్డ మల్లేశ్వరరావు వరకాల బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. మీ ఫోన్లోనే కంప్యూటర్ ఉంటే ఇట్స్ ఓకే, ట్యాబ్ ఉన్నా ఓకే, ఇట్స్ ఓకే, ల్యాప్టాప్ ఉన్నా ఓకే, ఏం లేకపోతే ఇబ్బంది ఏం లేదు. నేను నా చిన్న ఫోన్ అంటేనే డబ్బా ఫోను, 650 ఫోను, దాంట్లో కూడా చేసుకుంటున్నాను ఈ పని. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక రైట్ సైడు మీ ఫోటో వస్తుంది. అంటే మీరు ఏ ఈమెయిల్లో నుంచి లాగిన్ అవుతారో ఆ ఫోటో ఉంటుంది మీ ప్రక్కన. దాని ప్రక్కన 3 వరుసల్లో 9 డాట్స్ ఉంటాయి, స్క్వేర్ డాట్స్. మీ ఫోటోకి ప్రక్కనే డాట్స్ ఉంటాయి. దాని ప్రక్కన ల్యాబ్ బొమ్మ ఉంటుంది, అది వద్దు. ఆ డాట్స్ని క్లిక్ చేయండి. కొంచెం జూమ్ చేస్తే, క్రోమ్ చేసి కొంచెం జూమ్ చేస్తే క్లియర్గా కనపడింది. డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ యాప్స్ లిస్ట్ వస్తుంది. అలా దాన్ని పైకి స్క్రోల్ చేస్తే క్రింద నోట్బుక్ అని ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నోట్బుక్ అని ఉంటుంది. ఆ నోట్బుక్ ఓపెన్ చేయండి. ఆ నోట్బుక్ ఓపెన్ చేసిన తర్వాత యూ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. మీరు ఏ ఈమెయిల్ అయితే వాడుతూ ఉంటారో క్రోమ్ కోసం, ఆ ఈమెయిల్తో అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. మీకు ఒక నోట్బుక్ వచ్చేస్తుంది. నేను ఇది ప్రాసెస్ చెబుతున్నా, వెరీ 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 సింపుల్ ప్రాసెస్. కాకపోతే 1-2 సార్లు వినాలి. ఒక్క 10 నిమిషాలు దాని మీద ఏకాగ్రతతో పనిచేయాలి. ఎంత సమాచారాన్ని మీరు సమీకరించుకుంటారో
మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందో అవన్నీ చెబుతున్నాను నేను, అన్నీ చెబుతున్నా. నోట్బుక్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ నోట్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఏది? సెల్ ఫోన్ అయితే. కంప్యూటర్ అయితే పైన ఉంటుంది క్రియేట్ నోట్బుక్. యూ జస్ట్ టచ్ ఆన్ ద క్రియేట్ నోట్బుక్. క్రియేట్ నోట్బుక్ మీద ప్రెస్ చేస్తే మీకోసం ఒక నోట్బుక్ క్రియేట్ అవుతుంది. ఫోన్లో క్రియేట్ అయిపోయిన తర్వాత క్రింద అడుగుతుంది, అప్లోడ్ సోర్స్ అని అడుగుతుంది. అక్కడ అప్లోడ్ సోర్స్ అనే దగ్గర యూట్యూబ్ అన్నాడు, అదే అడుగుతుంది. యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తావా, డ్రైవ్ నుండి అప్లోడ్ చేస్తావా, ఫైల్స్ నుంచి అప్లోడ్ చేస్తావా అని అదే అడుగుతుంది వరుసగా. ఈజీ. యూట్యూబ్ అని దగ్గర క్లిక్ చేసి చక్కగా మీరు పేస్ట్ చేసిన లింక్ ఉన్నది కదా, ఆ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీ నోట్బుక్లోకి ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనే ఈ ఎపిసోడ్ మీ నోట్బుక్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నాకైతే, అంటే నేను నోట్బుక్ కూడా ముందే ఫీడ్ చేసుకుంటాను కాబట్టి నాకైతే తెలుగులోనే దాని గురించిన సంక్షిప్తం వచ్చింది. నోట్బుక్లో మీరు సోర్స్లో యాడ్ చేయాలి, సోర్సెస్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పైనేమో దానికి సంబంధించిన జిస్ట్ వస్తుంది, ఒక 10 లైన్లు వస్తుంది. దాని క్రింద ఎపిసోడ్ కనపడింది. ఎపిసోడ్ క్రింద ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైతే మాట్లాడారో మీకు తెలుసు కదా, ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్ట్ మొత్తం కాపీ చేయండి. సెలెక్ట్ చేసి ట్రాన్స్క్రిప్ట్ మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసి, జాగ్రత్తగా వినండి, ఇది అద్భుతమైన ప్రాసెస్ నేను చెబుతుంది. కాపీ చేసి ఇప్పుడు ఆల్రెడీ చాట్‌జీపీటీ అందరం వాడుతున్నాం కాబట్టి చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఈ కాపీ చేసిన ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనే ఈ ఎపిసోడ్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ అంతటినీ కూడా చాట్‌జీపీటీలో మీరు పేస్ట్ చేయండి. అది ఒక చక్కగా ఒక బాక్స్ లాగా అయ్యి మళ్ళీ ప్రత్యేకంగా ముందు మీ చాట్‌జీపీటీ పైన అది పడిద్ది అనమాట. మరి చక్కగా ఓ ఫైల్ లాగా పడిద్ది. అప్పుడు దాని క్రింద ఇది టైప్ చేయండి. ఈ ఎపిసోడ్లోని ట్రాన్స్క్రిప్ట్ను లేక మీకు అందిస్తూ ఉన్న ఈ ట్రాన్స్క్రిప్ట్ను తెలుగులోనికి అనువదించి అందించండి. ఈ ట్రాన్స్క్రిప్ట్ను తెలుగులోనికి అనువదించి అందించండి. ఇంకా తేలిగిందంటే దీనిని తెలుగులోకి అనువదించండి. సింపుల్, 3 మాటలు. 2 నిమిషాల్లో దాని మొత్తం జిస్ట్ మీకు వచ్చేసింది. కాకపోతే 1 గంట 49 నిమిషాలు, 50 నిమిషాలు అటు ఇటుగా అంత వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. తర్వాత చాట్‌జీపీటీ మళ్ళీ అడిగిద్ది, దీన్ని ఏం చేయమంటావు అని, నోట్స్ చేయమంటావా, ఏం చేయమంటావు అని. అప్పుడు నువ్వు చక్కగా దీనిని స్టడీ నోట్స్ లాగాను లేదా వ్యాస రూపంలోనూ నాకు అందించు అని అడిగితే చక్కగా అందిస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్ నేను చెబుతుంది. ఇది ప్రాసెస్. యూట్యూబ్లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ షేర్ బటన్ ప్రెస్ చేస్తే కాపీ లింక్ కాపీ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నోట్బుక్లోకి వెళ్ళండి. నోట్బుక్ క్రియేట్ చేసుకోండి. నోట్బుక్లోకి సోర్సెస్లో ఈ ఎపిసోడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోగానే చక్కగా ట్రాన్స్క్రిప్ట్ వస్తుంది. ట్రాన్స్క్రిప్ట్ అంతా సెలెక్ట్ చేసి దాన్ని చాట్‌జీపీటీకి ఇవ్వండి. ఇచ్చి దీన్ని తెలుగులో చెప్పు అని అడగండి. శుభ్రంగా తెలుగులో చెప్పిద్ది. అంత నేను చదవలేనులే, నాకు కొంచెం దాని సారాంశం అంతా చెప్పు అని మళ్ళీ అడుగు, కావాల్సిన సారాంశం ఇచ్చింది. ఓకే, అది బిడ్డ మార్తా ఉమ్మితి, అలాగే మా బ్రదర్ కోటేశ్వరరావు, మళ్ళీ మా ఆస్థాన కెమెరామెన్ వెంకట్, అందరికీ ఆహ్వానాశీస్సులు మళ్ళీ. ఓకే, ఎందుకు దీన్ని చదవమంటున్నానంటే
దాన్ని మళ్ళీ నేను వివరిస్తాను. జస్ట్ ఇవాళ ఇదే చెబుతున్నాను, కొంచెమే, ఎందుకంటే ఇది కాస్త మీరు ఇదవుతారు, తెలుసుకుంటారు అని చెప్పేసి. రేపు మళ్ళీ దాని గురించి పూర్తిగా చెబుతాను. యేసు కాలము నాటి రోమా ప్రభుత్వంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, మళ్ళీ వాటి ఆస్తిక స్థితిగతులు, అంటే రిలీజియస్ స్టేటస్, అవన్నీ దాంట్లో ఉంటాయి. అంటే అలా దృష్టి పెట్టి చదవండి. కైసర్ అగస్తు దగ్గర నుంచి మొదలవుద్ది. సీజర్ అగస్టుకు ఏ బిరుదులు ఉన్నాయి అంటే యేసుకు సౌవార్తికులు ఇచ్చిన బిరుదులన్నీ, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని అభివర్ణించే గుణగణాలన్నీ కూడా అక్కడ మళ్ళీ పొలిటికల్గా ఉన్నాయి, రాజకీయ పరంగా ఉన్నాయి, అధికారిక పరంగా ఉన్నాయి. సో యేసును కేవలం ఒక మతనాయకునిగా, లేకపోతే దేవునిగా, అంటే అవతరించిన దేవునిగా అలా కాదు, చరిత్రలోనికి ప్రవేశించి చరిత్ర అంతటినీ ఎలాగూ ప్రభావితం చేశాడో తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ పనిచేస్తుంది. 4 ఉన్నాయి, మీరు వర్షం చేసుకోవచ్చు, మీకు ఒప్పుకుంటే వర్షం చేసుకోవచ్చు. నాకు కావలసినంత వరకే నేను తీసుకుంటాను, మొత్తం నేను తీసుకోను. అందువల్ల నాకు కావాల్సినంత వరకే తీసుకుంటాను. మళ్ళీ ఆ సూత్రం కూడా చెబుతున్నాను, ఆ సూత్రం కూడా. ఇవి నేర్చుకోండి. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 73 ఇవన్నీ నేను నేర్చుకొని ఐఎమ్ ఎంజాయింగ్. కాకపోతే మీకు చెబుతున్న బిడ్డలు మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇంకెంత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని మీరు చూడాలో. మళ్ళీ ChatGPTనే అడగండి చక్కగా. ఏమని ముందు అడిగాం కదా, ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఈ ఫస్ట్ ఎపిసోడ్ ట్రాన్స్క్రిప్ట్ని తెలుగులోకి తర్జుమా చేసి ఏమన్నాం కదా, ఇచ్చింది. నేను ఇంత చదవలేనులే, దీన్ని కొంచెం నోట్బుక్ లాగా, స్టడీ నోట్బుక్ లాగా, నోట్స్ లాగా సంక్షిప్తం చేసి ఏమంటే కొంచెం చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అడగండి. ఈ సారాంశాన్నంతా యోహాను సువార్త అధ్యయనానికి అనుగుణంగా ఎలా చూడాలో చెప్పండి. ఏదైనా అంతే, యోహాను సువార్తని మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఈ సారాంశాన్ని యోహాను సువార్తకు అనుగుణంగా ఎలా చూడాలో, ఎలా విశ్లేషించాలో చెప్పండి అనండి. మీ పక్షంగా, మీ సేవకునిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసింది. అదంతే. అసలు ఇంత ఫెసిలిటీ మాకు, మేము ఏసీటీసీలో ఉన్నప్పుడు బిడ్డ వరప్రసాద్, అలాగే బిడ్డ హనోక్ కొమ్మోజ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశిస్తులు. నేను ఏసీటీసీలో ఉన్నప్పుడు ఏదన్నా మంచి అసైన్మెంట్ ఇస్తే మా క్లాస్మేట్స్, సీనియర్స్కి కూడా తెలుసు అని ఎప్పుడన్నా ఒక్కోసారి ఫోన్ చేసి, అరే రవిగా నీ అధ్యయనం అప్పుడప్పుడు చూస్తున్నారు అని చెబితే సంతోషపడతా ఉంటాను. పుస్తకాలన్నీ లైబ్రరీలో పెట్టుకొని చదివి, నా రూమ్లో ఇన్ని పుస్తకాలు అక్కడ పెట్టుకొని అలా ఎదురుగా కూర్చుంటే డిక్టేట్ చేసేవాడిని. డిక్టేట్ అంటే నేను చెబుతూ ఉండేవాడిని, వాళ్ళు రాసుకుంటూ ఉండేవారు. రాసుకున్న తర్వాత అరే కొంచెం భాష మార్చుకొని ఎవరికి వాడు వేరువేరుగా రాసుకొని సబ్మిట్ చేయండి రా అసైన్మెంట్ అనేవాడిని. అసైన్మెంట్ సబ్మిట్ చేసేవాడు. ఇంకా సోమరి వాళ్ళు, అనారోగ్యకారకులు, బక్క కుక్కలు అంటాను నేను వాళ్ళు ఉండేవాళ్ళు. రే రవిగా నువ్వు రాసిపెట్టురా అనేవాళ్ళు. నేను చెబుతుంటే రాసుకోలేక నువ్వు రాసిపెట్టురా అనేవాళ్ళు. సరే, వాళ్ళ బలహీనత తెలుసు కాబట్టి నేను కష్టపడి ఎక్కువ మందికి రాసేవాళ్ళని కాదులే, ఒక్కళ్ళకి ఇద్దరికి మాత్రమే అట్లా రాసిపెట్టేవాడిని. వాళ్ళ మీద ఉన్న ఆ ప్రేమను బట్టి, వాళ్ళ బలహీనతను ప్రేమించి రాసిపెట్టేవాడిని. ఇవాళ ఏఐ మన చేతిలోకి వచ్చి, సరే నేనంటే విస్తృత సమాచారం కావాలి కాబట్టి నేను వేలకు ఖర్చు పెడుతున్నా. మినిమం 6,000 రూపాయలు నేను ప్రతి నెల దానికోసం వెచ్చిస్తున్నాను. అక్కర్లన్నీ ఆపుకొని వెచ్చిస్తున్నాను. ఇట్స్ ఓకే.
నేను కాదా, దాన్ని వదిలేద్దాం. మీకోసం మీకు ఒక బానిసలాగా, ఆ మాట అంటున్నా, మీకు ఒక బానిసలాగా, మళ్ళీ ChatGPT సేవకుణ్ణి అంటది, మీకు ఒక బానిసలాగా మీరు అడిగిన పని అలా చేసి పెట్టింది. అందుకని చక్కగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోని 3వ ప్రకటనకు అనుగుణంగా ఈ భాగాన్ని విశ్లేషించి చెప్పు అని అడిగామనుకో, ఇంకా అసలు ఒళ్ళొంచుకొని మీకోసం పనిచేసి పెట్టింది. అది ట్రై చేయండి పూట. ఎందుకంటే నేను ఎందుకు ఇది నేను అసైన్మెంట్ అని అంటలేదు, చాలా సీరియస్గా చెబుతున్నాను. చాలా అంటే చాలా సీరియస్గా చెబుతున్నాను. అంటే వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏదో పెరాఫెరియల్గా చదువుకొని వెళ్ళిపోతుంటే ఏమనిపించదు. అధ్యయనంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా గ్రహించాలి అనేది, ఆ డెప్త్ని గ్రహించడం కోసం ఎంత తపన పడతానో నేను. యేసు రక్షకుడు, జీసస్ ఈజ్ ద మెస్సయ్య అన్నారు. యేసుని మెస్సయ్యగా ప్రతిష్ఠించారు. మెస్సయ్య మళ్ళీ గ్రీకుల భావంలో లేదు, మెస్సయ్య భారతీయ భావంలో లేదు, మెస్సయ్య యూదుల భావంలోనే ఉంది. మిగిలిన ఏ కల్చర్లో, ఏ రిలీజియన్లో మెస్సియానిక్ థాట్ లేదు. మళ్ళీ ద కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెస్సియానిక్ థాట్, ఒక సామాన్య అవగాహన ఏంటంటే మెస్సియా నిరీక్షణ గురించి, అతను రక్షకుడు, శాంతి ప్రదాత, పోషకుడు. ఇవి అంటే పూర్తిగా భౌతికపరమైన విషయాలకు సంబంధించి. ఇట్స్ ఓకే, యూదులకు అర్థమైపోద్ది. తొలి క్రైస్తవుల్లో మోర్ దాన్ 90%, ఇంకా ఎక్కువే కావచ్చు, ఊరికంటున్నా నేను, మోర్ దాన్ 90% వర్ జ్యూస్, యూదులే. అందువలన యేసు రక్షకుడు లేదా జీసస్ మెస్సయ్య, ఇది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. కానీ యూదేతరులైన వారికి మెస్సయ్య అనే ఆ తత్వాన్ని బోధించడానికి ఆ పదం వాళ్ళకి తెలియదు. వాళ్ళ పదంలోనే చెప్పాలి, వాళ్ళ పదంలోనే చెప్పాలి. అక్కడ లోగోస్ని తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఆ చెప్పే పదం కూడా, లేకపోతే చెప్పే భావం కూడా సామాన్యమైన భావం కాకూడదు. యూటెడ్ కాన్సెప్ట్ అయి ఉండాలి, ఫిలసాఫికల్ కాన్సెప్ట్ అయి ఉండాలి. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. అందువలన ఆది యందు వాక్యం అని ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ పదాలు ఉన్నాయే, ఈ ఊరుగా చదువుకొని వెళ్ళిపోవటం, చదువుకుంటాం వెళ్ళే వాళ్ళని వెళ్ళని నేనేమంటలా. ఎందుకంటే 90% వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఇట్స్ ఓకే. నేను వాళ్ళ కోసం కాదు, అధ్యయనం వాళ్ళ కోసం కాదు, అది స్పష్టంగా చెబుతున్నా. ఎవరైతే అధ్యయనాన్ని నిశితంగా, విశ్వాస పటిష్టతకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తారో వాళ్ళ కోసమే. అందువలన అక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నా ఫ్రెండ్ హైమావతి కూడా లైవ్లో ఉంది, తనకు కూడా ఆహ్వానాశీస్సులు. ఓకే, కొంచెం లేటుగా వచ్చారు. ఎవరు బిడ్డ హానోక్ కుమ్మోజు, మళ్ళీ వరప్రసాద్ పచ్చూరి, రాజు నా ఫ్రెండ్, తర్వాత బిడ్డ మార్తా ఉమ్మితి. వీళ్ళ కోసం జస్ట్ రీక్యాప్. ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్. మీ మొబైల్లో సెర్చ్ బార్లో, గూగుల్ సెర్చ్ బార్లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ గురించి చెప్పండి అని అడగండి. తెలుగులోనే ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనేది కూడా తెలుగులోనే చెప్పండి. ఒక ఇద్దరు గ్రంథకర్తలు వ్రాసిన పుస్తకాలను ఉదహరిస్తుంది. మళ్ళీ 1998లో అది ఎలాగూ యూట్యూబ్లో లేకపోతే బ్రాడ్కాస్ట్ అయిందో జస్ట్ కొంచెమే చెప్పింది. దాంతోపాటు క్రింద యూట్యూబ్ లింక్స్ కూడా ఇస్తుంది, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇస్తుంది. దాంట్లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనేది పార్ట్ 1 మీరు క్లిక్ చేయండి.
యూట్యూబ్లో క్లిక్ చేయండి. లేదు నేరుగా వెళ్ళి యూట్యూబ్లో ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ పార్ట్ 1 అని కొట్టండి, ఎపిసోడ్ వచ్చింది. వచ్చిన తర్వాత షేర్ బటన్లో నుంచి లింక్ కాపీ చేసుకోండి. ఇది ఫస్ట్ ప్రాసెస్. లింక్ కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో రైట్ సైడ్ మీ ఫోటో ఉంటుంది, మీ ఈమెయిల్ ఐడి ఫోటో ఉంటుంది. దాని ప్రక్కనే డాట్స్ ఉంటాయి, 3 వరుసల్లో 3 చొప్పున 9 డాట్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ గూగుల్ యాప్స్ లిస్ట్ వస్తుంది. దాంట్లో చివర్లో ఇలా ఉంటుంది, నోట్బుక్ అని ఉంటుంది. నోట్బుక్లోకి వెళ్ళండి. నోట్బుక్ని వీలుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదా నోట్బుక్ని ఓపెన్ చేసి అక్కడే ఓపెన్ చేసేసి మీ ఈమెయిల్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. రైట్, క్రియేట్ అయిన తర్వాత నోట్బుక్ సోర్స్ యాడ్ చేయాలి. యాడ్ ద సోర్స్ అని కింద వరుసను వస్తూ ఉంటాయి. అప్లోడ్ ఫ్రమ్ డ్రైవ్, అప్లోడ్ ఫ్రమ్ యూట్యూబ్, అప్లోడ్ ఫ్రమ్ వెబ్సైట్, ఇలా వస్తూ ఉంటుంది. యూట్యూబ్ మీరు చక్కగా అప్లోడ్ అని దగ్గర యూట్యూబ్ వెబ్ అని దగ్గర ప్రెస్ చేస్తే అక్కడ మీరు ఇందాక కాపీ చేసుకున్న లింక్ పెట్టండి. లింక్ పెడితే నోట్బుక్లోకి ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనే ఈ ఎపిసోడ్ మీ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అద్భుతం చక్కగా నాకైతే తెలుగులోనే జిస్ట్ ఇచ్చింది, ఎందుకంటే నేను దాన్ని ఫీడ్ చేసుకున్నాను కాబట్టి. సోర్స్ ఓపెన్ చేస్తే సోర్స్ మీద మీరు క్లిక్ చేస్తే అది దాని వివరణ కొంచెం చెప్పిద్ది. కింద మళ్ళీ ఎపిసోడ్ కనపడిద్ది. దాని కింద ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్ట్. సో యూ కాపీ ద ఎంటైర్ ట్రాన్స్క్రిప్ట్. ఇది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ అందరం ChatGPT వాడతాం కాబట్టి గో టు ChatGPT. ChatGPTకి ఈ కాపీ చేసిన ట్రాన్స్క్రిప్ట్ మొత్తం ఇచ్చి అక్కడ ఒక మాట అడగండి, దీనిని తెలుగులోనికి తర్జుమా చేయండి. ఎందుకు మిగతా మాటలన్నీ ఎందుకు, దీనిని తెలుగులోనికి తర్జుమా చేయండి. సో 1 గంట 50 నిమిషాల ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్ అనే ఆ ఇంగ్లీషు ఎపిసోడ్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ అంతా తెలుగులో మీ ముందు ఉంటుంది. మళ్ళీ మనం క్షమించండి లేదా బాధపడండి, 2 క్షమించండి, బాధపడండి. క్షమించడం ఎందుకంటే ఈగో హర్ట్ కాకూడదు కదా, అందుకని క్షమించండి అంటాను అన్నమాట. మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. కానీ హర్ట్ అవ్వండి. మనం పూర్తిగా చదవం కదా, చదవటానికి అంటే నేను సిన్సియర్గా చెబుతున్నా, చదవం కదా. అందుకని ChatGPT అటు చేతిలో ఉంది కాబట్టి ChatGPT ఇంత నేను చదవలేనులే, దీని సారాంశాన్ని కొంచెం నోట్స్ రూపంలో నాకు ఇవ్వు లేకపోతే అందించు అన్నాం అనుకో, చక్కగా సంక్షిప్తం చేసి ఇచ్చింది. అక్కడికి ఆగవాకండి, అక్కడ అధ్యయనం ప్రయోగం చేయండి. ఇప్పుడు కొంచెం ChatGPT ఈ ట్రాన్స్క్రిప్ట్ని, ఇది ఫ్రమ్ జీసస్ టు క్రైస్ట్, ఈ ట్రాన్స్క్రిప్ట్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోని 3వ ప్రకటన, లేకపోతే అయ్యెందుకు వాక్యము దేవుడై ఉండెను, యోహాను సువార్తలోని వాక్యము దేవుడై ఉండెను అనే ఆ ప్రకటనకి దీనిని అన్వయించి చెప్పండి అనండి. ఏం చెప్పిద్దో అవి చదివితే దానికి సంబంధించి రేపు మనం సంపూర్ణ వివరణల్ని మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, లైవ్లోకి చేరవచ్చిన ప్రియ బిడ్డందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, వరప్రసాదు, కిరణ్, తర్వాత రాజు, నా ఫ్రెండ్ హైమావతి, మా ప్రెసిడెంట్ కర్రా జోసఫ్, బిడ్డ అంబిక, తర్వాత వెంకట్టు, మార్తా, ఉమ్మితి, మెర్సీ, జాయ్, ఇంకా నన్ను మర్చిపోయిన షాలేం రాజు. ఓకే, అందరికి ఇంకెవరైనా మర్చిపోతే హానో కొమ్మోజు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారా, ఒక్కన గుర్తు రావట్లేదు నాకు. మా బ్రదర్ కోటేశ్వరరావు, తర్వాత మల్లేశ్వరరావు వరకాల, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం ఈ కోణంలోంచి అంటే వాక్యము దేవుడై ఉండెను అనే మాట మామూలు మాట కాదు. అంటే ఒక చారిత్రక వ్యక్తిని
లేక ఒక చారిత్రక వ్యక్తికి దేవత్వాన్ని ఆపాదించడం అనే మాట తప్పలే, ఇంకా అర్థం కావడం కోసం, ఒక చారిత్రక వ్యక్తికి దేవతత్వాన్ని, ఆ వ్యక్తిలోని దేవతత్వాన్ని బహిర్గతపరచడానికి దారి తీసిన ఆ కాలం నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆస్తిక పరిస్థితులను గురించి మనం రేపు చెప్పుకుందాం. అందాక సెలవు.